ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల అధికారిక పర్యటనకు మలేషియా వెళ్లనున్నారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు ఫిబ్రవరి 7, 8 తేదీల్లో మలేషియాలో పర్యటించబోతున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. మలేషియాలోని మోదీ పర్యటించనుండడం ఇది 3వసారి. అయితే 2024 ఆగస్టులో ఇరు దేశాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య సంబంధాలను కుదుర్చుకున్న తర్వాత మలేషియాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతే ప్రధాన లక్ష్యంగా మోదీ పర్యటన ఉంటుందని ఎంఈఏ వెల్లడించింది. ప్రధానమంత్రి తన పర్యటనలో భాగంగా మలేషియా ప్రధానితో సమావేశమై ఇరు దేశాల మధ్య సహకారంతో పాటుగా పలు అంశాలపై చర్చిస్తారు. మలేషియాలోని ప్రవాస భారతీయులను కలుసుకుంటారు. పారిశ్రామికవేత్తలు, వాణిజ్య ప్రతినిధులతో సమావేశమవుతారు. ఇండియా మలేషియా CEO ఫోరం సమావేశాలను మోదీ పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల అధికారిక పర్యటనకు మలేషియా వెళ్తున్నారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు ఫిబ్రవరి 7, 8 తేదీల్లో మలేషియాలో పర్యటించబోతున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. మలేషియాలో మోదీ పర్యటించి ఉండడం ఇది 3వసారి. అయితే 2024 ఆగస్టులో ఇరు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య సంబంధాలను కుదుర్చుకున్న తర్వాత మలేషియాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతే ప్రధాన లక్ష్యంగా మోదీ పర్యటన ఉంటుందని ఎంఈఏ తెలిపింది. ప్రధాని తన పర్యటనలో భాగంగా మలేషియా ప్రధానితో సమావేశమై ఇరు దేశాల మధ్య సహకారంతో పాటుగా పలు అంశాలపై చర్చిస్తారు. మలేషియాలోని ప్రవాస భారతీయులు కలుసుకుంటారు మోదీ. ఇక పారిశ్రామికవేత్తలు, వాణిజ్య ప్రతినిధులతో సమావేశమవుతారు. ఇండియా మలేషియా CEO ఫోరం సమావేశంలోనూ మోదీ పాల్గొంటారు.